హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరికీ బెండకాయలు తెలుసు కదండి. చాలామందికి బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయి అంటారు కదా. సో అలాంటి బెండకాయలను కొంతమంది తినడానికి ఇష్టపడరు. సో ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బెండకాయ బజ్జీని అయితే చేయబోతున్నాము. సో మా సైడ్ అయితే దీన్ని బెండకాయ బజ్జీ అంటాం. మీరేమని పిలుస్తారో కామెంట్ అయితే చేసేయండి ప్రొసీజర్ అంతా చూసిన తర్వాత. సో దీనికోసం అయితే ముందుగా లేతగా ఉన్న బెండకాయల్ని, అలాగే టమాటాలను, పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను, కొద్దిగా కొత్తిమీర, వంకాయలను అయితే తీసుకోవాలండి. వీటన్నింటినీ బాగా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, బెండకాయలని, టమాటాలను, పచ్చిమిర్చిని, ఆనియన్స్ని, అలాగే వంకాయల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం అందులోకి కొద్దిగా చింతపండు, అలాగే పసుపు వేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ బెండకాయ ముక్కల్ని, ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని, టమాటాలను, అలాగే వంకాయలను, కొద్దిగా కొత్తిమీరను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకుందాం మనము ఒకదాని తర్వాత ఒకటి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తున్నానండి. మీరు అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో మీరు చూడడానికి కోసమని ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు వంకాయలను వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే టమాటా ముక్కల్ని అన్నీ కూడా ఈ ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను. ఇలా టమాటాలను ఒక 4 ముక్కలుగా చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రెషర్ కుక్కర్లో త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు. అలాగే కొంచెం సగానికి కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఈ కుక్కర్ నిండుకైతే మనకు ముక్కలు వచ్చాయి కదండి, అందులో హాఫ్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్క 4 విజిల్స్ వరకు రాణించుకోవాలండి ఈ ప్రెషర్ కుక్కర్లో వీటిని. చూస్తున్నారా, ఇప్పుడు ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసేసి చూస్తే ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికింటాయి. సో దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని వీటిని మ్యాష్ చేసుకుందాం మనం పప్పు గిత్తుతో. సో ఇందులో వాటర్ ఉన్నాయి కదండి, కొంచెం వంపేసుకొని మ్యాష్ చేసుకుందాము. ఎందుకంటే అలా మ్యాష్ చేసుకునే సమయంలో మన మీదకు ఈ వాటర్ అన్నీ ఎగిరే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పక్కకు వంపేసుకొని మెత్తగా వీటిని రాముకుందాము. సో వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా రాముకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం పక్కకు తీసిన వాటర్ని ఇందులోకి పోసేసుకుందాము. ఇది కొంచెం ప్రొసీజరు పప్పులాగే వస్తుందండి, కాకపోతే మనం పప్పులో కందిపప్పు ఇలాంటివన్నీ వేస్తాం కదా, దీంట్లో ఇది వేయమన్నమాట. సో దీన్ని బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు కొంతమంది. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక పోపు గిన్నె తీసుకొని అందులోకి ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 నుంచి ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కొద్దిగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలను వేసుకుందాము. సో సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఈ ఆనియన్ అంతా కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రామి పెట్టుకున్న ఈ బెండకాయ బజ్జీ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఆ తిరమాత మొత్తం కలిసిపోయేంతగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది ఒకసారి ఈ బెండకాయ బజ్జీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.